హామిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ5. అండ్ రైట్ నౌ నా ముందున్న గెస్ట్ మీ అందరికీ తెలుసు, పుష్ప 2లో చాలా బిగ్ హిట్ అయింది. క్లైమాక్స్ ఫైట్ కానివ్వండి, ఆయన ఉన్న పోర్షన్ కానివ్వండి, అండ్ అలానే దేవరా కానివ్వండి, KGF 1, KGF Part 2, ఇలా KGF సిరీస్ చాలా సినిమాలతో తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరైన తారక్ పొన్నప్ప గారు ఉన్నారు. లెట్స్ టాక్ విత్ హిమ్. హాయ్ తారక్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఏంటి, ఎలా ఉంది ఆఫ్టర్ పుష్ప 2? ఇట్స్ బిన్ గ్రేట్. మంచి రిసీవింగ్ దొరికింది, మంచి రెస్పాన్స్ దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎక్కడ వెళ్ళినా కూడా అందరూ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు చాలా బాగా చేశారని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. 2 things అంటే మీకు ఆల్రెడీ చాలామంది ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, అడిగారు. ఒకటి, ఫస్ట్ మీకు హాఫ్ బోల్డ్ లుక్ రివీల్ అయినప్పుడు ఎవరు అసలు ఎంత భయంకరంగా అనిపించిన ఒక పర్సన్ ఒకటి. అండ్ కృణాల్ పాండ్యా, ఆ మీమ్స్ అయితే ఇండియా వైడ్ గా చాలా 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 వైరల్ అయిపోయింది ఆ మీమ్స్ అయితే. ఇన్ఫాక్ట్ కృణాల్ గారే దాన్ని షేర్ చేశారు. అండ్ ఆ టైంలోనే RCB కూడా వచ్చారు, సెలెక్ట్ అయ్యారు. నేను కూడా బెంగళూరు నుంచి. సో కృణాల్ పాండ్యా గారు ఇప్పుడు నేను కూడా షాక్. ఏంటి నిజమా, అవునా, ఏంటి ఆయన, నాకు అర్థం కాలేదు 2 minutes. ఆ తర్వాత మీ మీమ్స్ చూసాక, లేదంటే వెరిడిక్ చూసాక అర్థమైంది, జస్ట్ కోఇన్సిడెన్స్. ఎస్, అది కొంచెం ఐస్ కొంచెం సిమిలర్ గా కనపడుతుంది, బియర్డ్ అలాగే ఉంది, హెయిర్ కొంచెం లెంత్ ఉంది. సో దానివల్ల అలా జస్ట్ కంపారిజన్ చేసుకొని మీమ్ చేసుకొని వైరల్ చేసేసారు. సో నేను ఫస్ట్ దీని గురించి మాట్లాడతా. పుష్ప 2 మొత్తం ఒక ఎత్తు అయితే, లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అనేది ఇంకొక సపరేట్ అని చెప్పచ్చు. ఎందుకంటే అది కొంచెం అన్బిలీవబుల్, అండ్ అలానే ఎమోషన్ కూడా ఉంది అందులో. ఎమోషన్ ఉంది, అండ్ అంతేకాకుండా కొంచెం అన్బిలీవబుల్, అంటే మనిషిలు ఎగరడం కానీ ఇవన్నీ ఫైట్ చేయడం ఇదంతా. సో ఏంటి ఆఫ్ కెమెరా వచ్చిన థాట్స్ ఏంటి, మాట్లాడిన థింగ్ ఏంటి, దీని గురించి, ఫైట్ సీక్వెన్స్ గురించి, దీన్ని ఎలా బిలీవబుల్ గా చేద్దాం అనుకున్నారు టీమ్? ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే, వెన్ ఇట్ కమ్స్ టు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాస్, అంత లాజిక్స్ మనం చూడకూడదు. టు బి వెరీ ఫ్రాంక్, ఇట్స్ ఆల్ మ్యాజిక్. ఎంజాయ్ చేసుకొని అది వెళ్ళిపోతుంది. సుకుమార్ సార్ కూడా మేబీ ఆలోచించినప్పుడు అలాగే ఆలోచిస్తారేమో. అంటే Part 1లో చేతులు కట్టేశారు, సో అయినా కూడా ఫైట్ చేస్తాడు హీరో పుష్ప అన్నట్టు ఒక ఇది. తర్వాత అదే డైలాగ్ కూడా ఇక్కడ ఒకటి పడుతుంది, ఆ రోజు జరిగింది చూసావు కదా అని, అందుకే కాళ్ళు కూడా కట్టేస్తారు. సో అక్కడ ఆ సెంటిమెంట్స్, ఆ ఎమోషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అమ్మాయి మీద ఒక అటాక్ జరుగుతుంది అన్నప్పుడు ఆడియన్స్ దాని లోపల వెళ్ళిపోతారు, ఆ మ్యాజిక్లో వెళ్ళిపోతారు. లాజిక్ అంతా ఆలోచించరు. ఓకే, మనకి ఇదే కావాలి. ఇప్పుడు అలా చూస్తే ఒక పర్సన్ 10 మందిని కొట్టాలంటే అది అస్సలు కుదరదు. సో వీ షుడ్ జస్ట్ లుక్ అట్ ఇట్ అండ్ ఎంజాయ్. ఎంటర్టైన్మెంట్ దొరికిందా, బయట వచ్చినాక హ్యాపీగా వచ్చినామా, ఇంటికి వెళ్ళి దాని గురించి మాట్లాడుకున్నామా, అంతే. అలా ఉండాలి అని, దట్ ఈస్ మై థాట్. మేబీ అందరూ అలాగే ఆలోచిస్తారని నేను కూడా అనుకుంటా. సో కొంతమంది మీ జర్నీ తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ అడుగుతా. అంటే లైక్ ఈ కన్నడ సీరియల్స్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా మీరు? ఫస్ట్ నేను కన్నడ సినిమాలో హీరోగా చేసిన ఒక వెరీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్లో హీరోగా చేశాను. అది అంత బాగానే రెస్పాన్స్ దొరకలేదు దానికి. అండ్ దాని తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్ అలాగే అయ్యింది. అండ్ దెన్ విలన్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. అండ్ దెన్ ఒక కన్నడ సీరియల్ చేసిన అక్కడ, రాజారాణి అని. ఎస్, అది మంచి రెస్పాన్స్ దొరికింది. ఎందుకంటే ఇట్ వాజ్ అ కామికల్ స్టోరీ. క్యారెక్టర్స్ అయితే సీరియస్గా ఉంటారు కానీ సిచ్యువేషన్స్ అంతా కామెడీగా ఉంటుంది అన్నట్టు ఇది చేశారు. ఆవిడే మీ ఒరిజినల్ పేరు కదా బయట? ఏది చెప్పండి. ఇప్పుడు రాజారాణి చేసిన పర్సనేనా మీ పేరు? అంటే లైక్ లేదు. సో అది అయిన వెంటనే నాకు KGF సీరియల్ వెంటనే, ఎస్, అది అవుతున్నప్పుడే నాకు ఆఫర్ వచ్చింది. సో ఇమీడియట్ గా నేను అది కూడా ఆడిషన్ ఇచ్చిన, వాళ్ళకి నచ్చింది. అండ్ దెన్ KGF స్టార్ట్ అయింది. KGF అయిన తర్వాత నాకు బయట వేరే ఇండస్ట్రీస్కి నాకు కొంచెం ఓపెన్ అయింది. బట్ నిజం KGF లో చూస్తే ఆ లుక్ కూడా చాలా డిఫరెంట్. అంటే లైక్ 80s మోడల్ కదా. మీరు చేసే ప్రతి సినిమాకి లుక్స్ అనేవి చాలా డిఫరెంట్ వస్తున్నాయి. అంటే లైక్ బయట మిమ్మల్ని గుర్తుపట్టడం కొంచెం, అవును, అది చాలా ఒకటి నాకు ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే KGF అయిన తర్వాత, ఇన్ఫాక్ట్ KGF అయిన వెంటనే మనతో ఉండే అందరూ వేరే అన్ని ఆర్టిస్ట్స్ వాళ్ళు బియర్డ్తో ఉన్నారు.
సో నేను జస్ట్ ముష్లో ఉన్న ఆ ముష్ని వేరే క్యారెక్టర్స్కి కూడా కంటిన్యూ చేయడానికి కుదరదు. సో నేను బియర్డ్ పెంచేసిన. బయట చూసినప్పుడు ఎవరికి గుర్తు రావట్లేదు. సో అది కొంచెం నాకు ఒక ప్రాబ్లం లాగానే అయిపోయింది. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ వాట్ వీ నీడ్ ఇస్ రికగ్నిషన్. ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఓకే ఈ క్యారెక్టర్ మీరే కదా చేసింది అని చెప్పాలి, కానీ మీరు ఆ కేజీఎఫ్లో ఉన్నారా, ఏ క్యారెక్టర్ చెప్పండి అన్నట్టు ఉండకూడదు. సో అలాంటి కొంచెం నాకు ప్రాబ్లం అయింది. ఆ తర్వాత దేవరా వచ్చింది. దేవరా వచ్చినప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ ద సేమ్ లుక్ లోనే ఉన్నా. అండ్ పుష్ప వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ గా ఉన్నా. బట్ ఆ క్యారెక్టర్ ఎలా ఉందంటే ఓన్లీ హెయిర్ స్టైల్ మాత్రమే డిఫరెంట్ అండ్ కొంచెం డార్క్ చేసి మన పళ్ళు కూడా ఇది పెట్టారు, మేకప్ పెట్టారు. సో చాలా డిఫరెంట్ గా ఉంది. బట్ ఆ క్యారెక్టరైజేషన్, ఆ మేనరిజమ్స్ ఎంత అందరికి ఎక్కిందంటే అందరూ సర్చ్ చేయడానికి స్టార్ట్ చేశారు ఎవడీడు అని. సో అక్కడి నుంచి నాకు ఆ రికగ్నిషన్ దొరికింది. యాజ్ అన్ యాక్టర్ ఆ రికగ్నిషనే మనకి మెయిన్ ఇంపార్టెన్స్. ఎప్పుడు ఆడియన్స్ చూసి చాలా బాగానే చేస్తున్నాడు అన్నప్పుడే మనకి ఇంకొక సినిమా వస్తుంది. సో అది దీనివల్ల నాకు ఆ ఆపర్చునిటీ దొరికింది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్. తెలుగులో కూడా చేశారు కదా ఒక టీవీ షో. టీవీ షో ముందు ఒక చిన్న ఇది చేసిన, బికాజ్ అప్పుడే నేను హైదరాబాద్కి ఎంటర్ అయిన ఆ టైంలో. అదొక చిన్న డైరెక్ట్ ఎంట్రీయే ఇట్లా మూవీ. అదే డైరెక్టర్ తో నేను ఒక సినిమా చేయాల్సింది. సో ఒకసారి ఇది ఆడిషన్ లాగా అన్నట్టే ఒక ఇది చేసినాం మనము. సో అదొక ఫ్యూ ఎపిసోడ్స్ క్యారెక్టర్స్ లా చేసిన. ఆ తర్వాత రజాకార్ అని ఒక సినిమా వచ్చింది. సో దాంట్లో నేను వన్ ఆఫ్ ద స్టోరీస్ నా మీద బేస్డ్ ఉంటుంది, నా క్యారెక్టర్ మీద. సో అదొకటి చేసిన సేమ్ డైరెక్టర్ గారే వాళ్ళు. సో అక్కడి నుంచి అలాగే కంటిన్యూ అయ్యి దేవరా అండ్ దెన్ పుష్ప ఇలా కంటిన్యూ అవుతుంది. సో పుష్ప దేవరా సైమల్టేనియస్ గా చేశారా ఇప్పుడు మీరు? అప్పుడు ఆల్మోస్ట్ అంటే దేవరా ఒక 60-70% అయినప్పుడు నాకు పుష్ప వచ్చింది. సో ఆ టైంలో నేను పుష్ప స్టార్ట్ చేశాను. అంటే జాన్ వరకు నేను దేవరా చేసిన. మార్చ్లో అలా నాకు ఇది వచ్చింది, పుష్ప వచ్చింది. సో మార్చ్ నుంచి పుష్ప. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవి అసలు? ఎలా ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, దే బోత్ ఆర్ బిగ్ స్టార్స్ ఇన్ తెలుగు. అంటే ఇప్పుడు ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ కూడా అయిపోయారు వాళ్ళిద్దరు. సో పార్ట్ 1 దేవరా చూస్తే ఎక్కడెక్కడ ఇప్పుడు జపాన్ వెళ్ళి ప్రమోషన్స్ చేశారు. అలాంటి మూవీస్లో మీరు కన్నడ నుంచి వచ్చినప్పుడు గేట్స్ ఓపెన్ అయ్యాయి. బట్ అట్ ఎ టైం మీరు ఊహించారా ఇలాంటి 2 ఫిలిమ్స్లో మీరు ఉంటారు అని? స్క్రీన్ ప్రెజెన్స్ ఇనిషియలీ నాకు కాల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ కన్ఫర్మేషన్ రాలేదు. అన్నీ దేవుడిని మొక్కుకుంటున్నా, ఎలాగైనా ఇది రావాలని చెప్పి. ఆడిషన్స్ కూడా ఇచ్చాను. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత నా ఫొటోస్ చూశారు, లుక్ టెస్ట్ చేశారు. దాని తర్వాతనే ఓకే అయింది. ఇన్ఫ్యాక్ట్ పుష్ప 2 అయితే నాకు లాస్ట్ రోజు కన్ఫర్మేషన్ దొరికింది, మీరే చేస్తున్నారని చెప్పి. అప్పటి వరకు వేరే ఎవరో చేస్తారు అన్నట్టు ఒక టాక్స్ బయటకు వచ్చింది. నాకు అది కూడా కన్ఫర్మేషన్ లేదు. లాస్ట్ రోజు సుకుమార్ సార్ పిలిపించారు, డైరెక్ట్ RFCకే వచ్చేయండి, మీకు ఈరోజు షూట్ ఉందని. నేను బెంగళూరులో ఉన్న చాలా బ్లాంక్గా ఆ రోజు వెళ్ళాను. అప్పటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది అండ్ ఇట్ ఈస్ మెమరబుల్ జర్నీ. ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఆ జర్నీని. చంపకుండా ఉండుంటే బాగుంది కదా మిమ్మల్ని అనుకుంటా నేను కూడా, హోప్ఫుల్లీ. బట్ అగైన్ సినిమా అనేది మ్యాజిక్. సో సుకుమార్ సార్ ఎలాగైనా రాసేయచ్చు, మేబీ ఇంకొక క్యారెక్టర్ అటు వస్తుంది అన్నట్టు ఏమైనా చెయ్యొచ్చు. సో లెట్స్ సీ ఏమవుతుందో ఎలా ఉంటుందో అనేది ఎదురు చూస్తున్నా నేను. నైస్. సో అంటే ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్యాక్డ్రాప్ ఏంటి? కన్నడ బేసికలీ బెంగళూరులోనే నేను చదివాను, పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే. నా స్కూలింగ్, నా ఇంజనీరింగ్, ఎంటెక్ వరకు నేను బెంగళూరులోనే చేసిన. ఇన్ఫ్యాక్ట్ బెంగళూరు నుంచి బయటికి వెళ్ళలేదు నేను ఎక్కడ కూడా, ఈవెన్ చదవడానికి కూడా. అండ్ ఎంటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు లాస్ట్ సెమ్లో నాకు అజరామర అని ఒక సినిమా వచ్చింది, కన్నడ సినిమా, యాజ్ అ హీరో. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ వీ కంటిన్యూడ్ ఆన్. ఆల్మోస్ట్ ఒక 7-8 ఫిల్మ్స్ చేసిన తర్వాత నాకు KGF కూడా వచ్చింది. సో అలాగే కంటిన్యూ అయ్యింది అక్కడ. సో KGF మీతో పాటు చాలా మందికి ఒక ఎస్ ఆల్మోస్ట్ నాకు తెలిసినట్టు ఒక 7-8 మెంబర్స్ కొత్త వాళ్ళు ఆ టీంలో. అందరికీ ఒక రికగ్నిషన్ దొరికింది ఆ సినిమా వల్ల.
ఇన్ఫ్యాక్ట్ పాన్ ఇండియా రికగ్నిషన్ దొరికింది. చాలా మంది తెలుగులో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, హిందీలో కూడా చేస్తున్నారు. సో ఇట్ హస్ బీన్ అ బిగ్ బ్రేక్ త్రూ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్టిస్ట్ అనే చెప్పొచ్చు. అంటే నీల్ గారితో ముందుకు ఏమైనా జర్నీ ఉందా మీకు, లేదంటే ఆ మూవీ నుంచే? ఆ మూవీ నుంచే నన్ను ఆడిషన్కి పిలిపించారు. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడే నేను ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ సార్ని కలిసిన. సో అక్కడ కలిసిన తర్వాతనే చూసి ఓకే ఇదొక ఇది ఉంది, డైలాగ్ ఉంది, చేసి చూపించండి, సార్ వస్తారు, రెడీ అవ్వండి అని అన్నారు. సో నేను చేస్తుంటే సార్ వచ్చారు కిందకి, అంతా ప్రాక్టీస్ అంతా అయిపోయింది. సార్ వచ్చినాక ఓకే చేయండి అని అన్నారు. చేసిన వెంటనే చూశారు, ఓకే మీరు సెలెక్టెడ్, నెక్స్ట్ వీక్లో మీకు షూట్ స్టార్ట్ అవుతుంది, రేపు లుక్ టెస్ట్ పెట్టుకుందాం అన్నారు. సో ద నెక్స్ట్ డేనే పిలిపించి ఆ లుక్ అంతా ట్రై చేసి ఓకే లాంగ్ సైడ్ లాక్స్ పెడదాము, లాంగ్ ముస్టాష్ పెడదాము, ఆ ప్రాపర్ 80s లుక్ ఏముందో ఆ డాన్కి ఏ లుక్ ఇస్తారో సో అలాంటి లుక్లో ట్రై చేద్దామని చెప్పి అదంతా అయిన తర్వాత నెక్స్ట్ 1 వీక్లోనే షూటింగ్ స్టార్ట్ అయింది నాకు. అంటే లైక్ ఇప్పుడు కమింగ్ టు మీకు ఫస్ట్ బ్రేక్ కాబట్టి దాని గురించి మాట్లాడతా. వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ హీ ఈజ్ అంటే లైక్ సెట్స్లో వచ్చిన తర్వాత సీన్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, లేదంటే ఆయన ఐడియా ఆఫ్ థాట్స్ ఎలా ఉంటాయి, లేదంటే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, బౌండర్ లైన్స్ ఆల్రెడీ రాసుకున్న స్క్రిప్ట్తోనే ఉంటారా, అప్పటికప్పుడు ఇంప్రవైజేషన్స్ ఏమైనా ఉంటాయా, ఏ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఆయన? ప్రశాంత్ నీల్ సార్ ఎలా అంటే హోంవర్క్ చాలా చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ విత్ ద యాక్టర్స్ యాజ్ వెల్, యాక్టర్స్ని కూడా పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళతో డైలాగ్ ఇలా చెప్పాలి, ఈ లైన్స్ ఉంటుంది అని ముందు ఇచ్చేవారు కొంతమందికి. కానీ మనకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆ రోజే డైలాగ్స్ వస్తుంది. డైలాగ్స్ చూసుకున్న తర్వాత ఒకసారి చేసిన తర్వాత సరే చెప్తారు, నాకు ఇలా కాదు ఈ మాడ్యులేషన్లో చెప్పండి, ఈ ఇంటెన్సిటీలో చెప్పండి. సో అక్కడ నేను కూడా చాలా నేర్చుకున్నా, ఓకే ఇంటెన్సిటీ ఇలా క్రియేట్ చేయాలి. ఎందుకంటే క్యారెక్టర్ చాలా సటిల్ ఉంది. అప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్ అంతా చాలా జోవియల్గా హెవీ బాడీ లాంగ్వేజ్తో చేసినంత క్యారెక్టర్స్. ఇది వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నా ఏజ్కి తగ్గట్టు కాదు, చాలా ఎక్కువ ఏజ్ ఉండే క్యారెక్టర్ అది. ఒక 37-38 ఏజ్ లాగా కనపడాలి అన్నట్టు నాకు చెప్పారు. సో అది నాకు కొంచెము షాకింగ్గా అనిపించింది. కొంచెం వెయిట్ కూడా పుట్ ఆన్ అయినా ఆ ఏజ్ కనపడాలని చెప్పి. సో అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది సార్తో వర్క్ చేసేటప్పుడు. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, యాజ్ అ డైరెక్టర్ సార్ చాలా చాలా రిలాక్స్డ్ అండ్ కామ్గా ఉంటారు. ఎందుకంటే యాక్టర్స్కి మనం ఎప్పుడు టెన్షన్ పెడతామో వాళ్ళు టెన్షన్ అయిపోయారంటే ఆ నర్వస్నెస్ కెమెరా మీద కనపడుతుంది, స్క్రీన్ మీద కనపడుతుంది. సో అది ఉండకూడదని చెప్పి చాలా కామ్గా కూల్గా వచ్చి మాట్లాడతారు. 10 takes అయినా 20 takes అయినా కూడా చాలా కూల్గా ఉంటారు. ఎందుకంటే ఆ రియాక్షన్స్ వస్తే మళ్ళీ స్క్రీన్ మీద చేంజ్ అయిపోతుంది, వాళ్ళ నర్వస్నెస్ కనపడుతుంది అని ఒకే ఒక రీజన్ కోసం. బయట కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా ఫన్ లవింగ్, చాలా కూల్గా ఉంటారు. అందరినీ చాలా జోక్స్ చేసుకొని కూల్గా అక్కడ అందరినీ హ్యాండిల్ చేస్తారు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ మమ్మల్ని చాలా కేర్ కూడా చేస్తారు. యూజువల్గా సినిమా అయిన తర్వాత, షూట్ అయిన తర్వాత ఓకే ఆడెవ్వడో మనకెందుకు అన్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళు ప్రశాంత్ నీల్ సార్ అలా కాదు, అయిన తర్వాత కూడా చాలా కేర్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆఫ్ స్క్రీన్ ఏదైనా ప్రాబ్లం ఉందా అదన్నీ అడిగి చాలా బాగానే చూసుకునేవారు. దట్ ఈస్ సంథింగ్ వెరీ నైస్ అబౌట్ హిమ్. ఓకే. సో అంటే మీకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇప్పుడు మీతో మాట్లాడికి తెలిసింది లైక్ లాంగ్వేజ్. లైక్ మీరు బాగానే పుల్ ఆఫ్ చేస్తున్నారు. అంటే లైక్ కన్నడిగా అంటే మేబీ చాలా మందికి ఒక ఇది ఉంటుంది కదా, కన్నడ వాళ్ళకి తెలుగు ఈజీగా వస్తుంది, పుల్ చేయగలరు అంటారు కదా. సో ఎట్లా పికప్ ఎలా చేస్తారు ఈ తెలుగు ఏ టైంలో అని? నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే నేను నేర్చుకున్నా. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఏమన్నారంటే సినిమా చూడు నీకు వచ్చేస్తుంది అన్నట్టు అన్నారు. కానీ సినిమా చూసినప్పుడు మనం వింటాము, బట్ మాట్లాడడానికి ఎవరైనా దొరకాలి కదా. ఆ స్లాంగు నేను స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడితే తెలిసిపోతుంది మీరు తెలుగు వారు కాదని అన్నట్టు చెప్పారు. సో అలానే మాట్లాడుతూ ఇప్పుడు కొలోకియల్ అయినప్పుడు ఒక్కొక్క వర్డ్స్ అలాగే అంటే తేలిపోతుంది, ఓకే ఏదో ఒకటి చెప్పేశాడు అని. అది క్లియర్గా మాట్లాడినప్పుడు ఏదో ఒకడు ఆడు ఇక్కడ వస్తున్నాడు అని మాట్లాడతారు. ఆడు ఇక్కడ వస్తున్నాడు,
అన్నట్టు చెప్పడం ఆ కొలోకియల్ రావాలి. సో దానికోసం నేను యూజువల్గా నా ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరెవరు నా ఫ్రెండ్స్ ఉన్నారో, ఇది మన సినిమా చేసేటప్పుడు ఎవరెవరు నాకు పరిచయం అయ్యారో, సో వాళ్ళతో తెలుగు మాట్లాడడానికి స్టార్ట్ అంటే చేసి ఇప్పుడు మళ్ళీ ఆన్ సెట్స్ లో తెలుగు డైలాగ్ ఎగ్జాక్ట్ గా మీరు చెప్పడానికి కోసం నాకు అది చాలా హెల్ప్ అవుతుంది అనే ఒక రీజన్ కోసం. అండ్ ఆ డైలాగ్స్ చదివేటప్పుడు ఏదైనా కొత్త వర్డ్ అక్కడ చూసినా అంటే దాన్ని నేను పట్టుకుంటా. ఓకే, ఈ వర్డ్ ఇది మీనింగు, సో నెక్స్ట్ టైం దీన్ని వాడాలి. లేదంటే ఇప్పుడు కూడా అలాగే ఏదైనా వర్డ్ రాలేదంటే ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసేస్తా. అంటే ఆ కాన్వర్సేషన్ కంటిన్యూగా ఉండాలని చెప్పి. బట్ డైలాగ్స్కి వచ్చినప్పుడు అలా ఉండదు. మనము తెలుగు అంటే తెలుగులోనే మాట్లాడాలి. క్యారెక్టర్ కొంచెం స్టైలిష్గా ఉన్నాడంటే ఇంగ్లీష్ మాట్లాడతాడు, లోకల్గా ఉన్నాడు, చాలా రాగా ఉన్నాడు అన్నప్పుడు తెలుగులోనే మాట్లాడాలి. సో అది నేర్చుకొని మెమరైజ్ చేసుకొని లైన్స్ని అలా చేస్తున్నప్పుడు నాకు కొంచెం అది ఈజీ అయ్యింది తెలుగు మాట్లాడడానికి. ఇన్ఫాక్ట్ పుష్పలో కూడా మనము డబ్బింగ్ తక్కువ, సింగ్ సౌండే ఎక్కువ వాడింది. ఇప్పుడు అది లాస్ట్ ఆ పార్ట్ అంతా సింగ్ సౌండ్ లో చేశారు. మోస్ట్ ఆఫ్ ఆల్ అంతా సింగ్ సౌండే చేశారు. బట్ నిజంగా యాక్చువల్లీ సింగ్ సౌండ్ చేసే సినిమాలు ఇప్పుడు తెలిసిపోతాయి. అంటే లైక్ కొంచెం నాయిసీ ఉంటాయి. బట్ ఈ సినిమాకి మీరు చెప్పిన దాకా నాకు సింగ్ సౌండ్ అని తెలియదు యాక్చువల్లీ. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ డిజైనర్స్ వాళ్ళందరూ వచ్చి నిజంగా తెలియదు ఇది సింగ్ సౌండ్తో చేశారంటే. లైక్ మేబీ అంటే యాజ్ యూజువల్ అన్ని సినిమాల్లాగా డబ్బింగ్ చేశారు అనుకున్నాను. వై సింగ్ సౌండ్ నాకు అంటే మెయిన్ సుకుమార్ సార్కి ఏమంటే చాలా పర్టికులర్గా ఏమన్నారంటే సింగ్ సౌండ్ చేస్తే ఆ ఫీల్ అలాగే ఉంటుంది. సో ఐఎమ్ రిమైండింగ్ అంటే లైక్ ఇప్పుడు మీ వాయిస్ ఎస్, సో మీది కూడా ఒరిజినల్ వాయిస్ అక్కడ. ఎస్, అది నేనే చేసినది కాబట్టి ఇట్స్ ఇప్పుడు గుర్తొస్తుంది. ఒక 10 కోట్లు కావాలి, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎస్, అంటే ఆ చిన్న చిన్న బ్రీత్ ఏముంది, ఆ చిన్న చిన్న మాడ్యులేషన్స్ ఏముంటది, అది సింగ్ సౌండ్ లోనే బాగానే వస్తుంది. మనము డబ్బింగ్ చేసినప్పుడు దాన్ని ఇంకా క్లియర్గా చెప్పాలి, ఇంకా బెటర్ చేయాలి అనే ఒక ట్రైలోనే మనం ఉంటాము. సో ఆ డబ్బింగ్లో కొంతమందికి అది మిస్ కొట్టేస్తుంది. అంటే మేబీ మీ క్యారెక్టర్ వేరే వాళ్ళు డబ్బింగ్ ఇస్తే ఆ ఇంపాక్ట్ నాకైతే పర్సనల్గా నాకు అది నచ్చదు. నేనే చేయాలని నేను అనుకుంటా. ఎందుకంటే ఒక క్యారెక్టర్కి ఆ సోల్ పెట్టాలంటే ఆ యాక్టరే దాన్ని డబ్ చేస్తేనే అది బాగా వస్తుంది. అండ్ హీ షుడ్ బి అ గుడ్ యాక్టర్ యాజ్ వెల్. అప్పుడే హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్. లేదంటే ఊరికే వచ్చి ఏదో చేస్తే కుదరదు. ఒక్కొక్క క్యారెక్టర్స్కి వేరే వాళ్ళు డబ్బింగ్ చేసినప్పుడే ఆ క్యారెక్టర్ లేస్తుంది. ఓకే, వాళ్ళ వాయిస్ పడినప్పుడే ఆ క్యారెక్టర్ వేరే లెవెల్ అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సోను సూద్ గారిది డబ్బింగ్ చూస్తే అరుంధతిలో సర్కి అంత తెలుగు రాదు, బట్ రవిశంకర్ సార్ ఎంత బాగానే డబ్బింగ్ ఇచ్చారంటే ఆ క్యారెక్టర్ లెవెలే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఇట్ డిపెండ్స్. పర్సనల్గా నాకు నా క్యారెక్టర్స్కి నేనే డబ్బింగ్ చేయాలని నేను అనుకుంటా. సో దానికోసమే లాంగ్వేజ్ నేర్చుకొని, ఆ డైలెక్ట్ నేర్చుకొని అదంతా చేసి, ఇన్ఫ్యాక్ట్ పుష్పలో ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్టెప్ పెట్టాల్సింది. ఎందుకంటే సింగ్ సౌండ్ కాబట్టి కరెక్ట్గా డైలాగ్ చెప్పాలి, ఏది కూడా మిస్టేక్ అవ్వకూడదు డైలాగ్స్. సో అదంతా జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. సో నైస్. సో అంటే లైక్ ఇప్పుడు ఏ ఆపర్చునిటీ అయినా ఈ తిరగడం, ఈ ఆడిషన్ చేయడం, ఇప్పటికీ స్టిల్ మనం ఒక సక్సెస్ అయినా సరే మనకి ఇంకా ఆఫీస్కి వెళ్ళడం ఇలాంటివి ఉంటాయి కదా. హౌ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్ అట్ లైక్ మీ లైఫ్లో? కేజీఎఫ్ తర్వాత నేనైతే ఓపెన్ అవుతుంది చాలా అని అనుకున్నా. ఇక్కడ వచ్చినప్పుడు ఒకే ఒక ఇదేమంటే కేజీఎఫ్లో చేశాడు అన్నప్పుడు ఎంట్రీ ఈజీగా దొరికేస్తుంది. బట్ అగైన్ ఆడిషన్స్ ఇవ్వాలి, అక్కడ వాళ్ళకి అది నచ్చితేనే వాళ్ళు ఓకే చేస్తారు. లాంగ్వేజ్ ఎలా ఉంది అని చూస్తారు, అండ్ యాక్టింగ్ ఎలా ఉందని చూస్తారు. సో రిజెక్షన్స్ ఆర్ వెరీ కామన్ యాజ్ అన్ యాక్టర్. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ నుంచి నేను చేసినప్పుడు ఒక 100 రిజెక్షన్స్ తర్వాత కేజీఎఫ్ అనేది వస్తుంది. ఆ 100 రిజెక్షన్స్లో మనము అంటే అరే ఇలా అయ్యింది అని డిప్రెస్ అవ్వకూడదు, బాధపడకూడదు. దాంట్లో ఏ మిస్టేక్ అయ్యిందని చూసి ఏంటి మనము మార్చుకోవాలి, దాని నుంచి ఏం మనము నేర్చుకోవచ్చు అని మనం చూడాలి. సో అది ఆ పాజిటివ్ థాట్లో నేను వెళ్ళిన. సో అలాగే ఒక మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పుష్ప 2లో కూడా నేను ఆడిషన్స్ ఇచ్చాను, ఒక ఫోటోషూట్ ఇచ్చాను. ఆడిషన్స్ అని ఇవ్వలేదు, కానీ షోరీల్ చూపించిన. ఒక కన్నడ సినిమా చేసిన మెంటలీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ గిల్కీ అని చెప్పి. థ్యాంక్స్ మీట్లో కూడా సుకుమార్ సార్ దాని గురించి చెప్పారు. సో అది చూసిన తర్వాత సార్ పిలిపించారు, ఓకే ఇది చేయగలడు అని చెప్పి. ఫోటోషూట్ అయిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇలా కావాలి అని పర్టికులర్గా చెప్పారు. కళ్ళలో
ఇంటెన్సిటీ కనపడాలని సార్ చెప్పారు పర్టికులర్గా. సో దాని మీద కొంచెం వర్క్ చేసుకుని ఫోటోషూట్ చేసిన తర్వాత హీ వాజ్ హ్యాపీ. అండ్ లాస్ట్ రోజే నన్ను పిలిపించారు షూట్కి. సో యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు కొంతమందికి చెప్పండి అంటే లైక్ నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా యాక్టర్కి ఉండేవి. లైక్ వాట్ ఈస్ షోరీల్? షోరీల్ అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీకు తెలిసిన షోరీల్ అంటే ఏంటి అసలు? ఎస్, నేను నా పర్సనల్ షోరీల్ అన్నప్పుడు నేను చేసిన డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఏదైనా ఒక సినిమా అయినా లేదంటే వెబ్ సిరీస్ అయినా యాడ్స్ అయినా దాంట్లో యూజ్ చేసే లాంగ్వేజ్, ఇప్పుడు హిందీలో ఒక హిందీ యాడ్ ఏదైనా చేస్తుంటా, తెలుగు షోరీలు ఏదైనా మూవీ ఏదైనా చేస్తుంటా. సో దాన్ని అన్ని కలిసి ఒక మంచి సీన్స్ 1 minute అలాంటి చిన్న సీన్స్ని పెట్టుకొని ఒక షోరీల్ లాగా ఒక 4-5 minutes షోరీల్ అన్నట్టు మనం ప్రిపేర్ చేసుకుంటాం. అదే మనము కొత్తగా వస్తున్నాము ఇండస్ట్రీకి, ట్రై చేస్తున్నాము అన్నప్పుడు వీల్ హ్యావ్ టు డూ సమ్ ఆడిషన్స్ అవర్ సెల్వ్స్. అంటే వేరే వేరియేషన్లో, ఇప్పుడు నవరసాలు అంటారు కదా, అలాంటి కొన్ని రసాలు ఏదైనా తీసుకొని బాధ అనేది లేదంటే యాంగర్, ఇలాంటి ఒక 2-3 సీక్వెన్సెస్ని తీసుకొని. మీరు ఆడిషన్ ప్రిపేర్ చేసుకున్నారంటే? ఓ ఎస్, ఇనీషియలీ నేను వరుణ్ తేజ్ గారిది గద్దెలకొండ గణేష్ సినిమా వచ్చింది కదా, ఆ ఫస్ట్ సీన్, ఇంట్రొడక్షన్ సీన్ ఒకటి ఉంది, దాన్ని నేను ఫస్ట్ పెట్టిన తెలుగు ఆడిషన్స్కి పెట్టినప్పుడు. తెలుగు వస్తుంది, తెలుగు నేర్చుకున్నా అనే ఒక రీజన్ కోసం ఆ వీడియోస్ని నేను పెట్టేవాడిని ముందు. సో ఆ తర్వాత ఒక 2-3 సినిమాస్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ యూజింగ్ దోస్ వీడియోస్ ఫర్ ద షోరీల్. సో అలా యూజ్ చేసుకున్నా. సో ఇలా ఆడిషన్స్ మనమే ఏదో ఒకటి సీన్ తీసుకొని దాన్ని పర్ఫామ్ చేసి మన వాయిస్ మాడ్యులేషన్స్, మన ఇంటెన్సిటీ దాంట్లో చూపించి, లేదంటే మనమే ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకొని దాన్ని చేసి ఒక 3-4 వీడియోస్ అలా 1 minute వీడియోస్ చేసుకొని మనం షోరీల్ అని పెట్టుకుంటే ఇట్ బి మచ్ ఈజియర్. డైరెక్టర్స్కి అది ఈజీగా చూపించవచ్చు. అండ్ అది చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు, ఓకే ఇది చేయగలడు, వేరే లుక్స్లో మనం ట్రై చేయాలి. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మళ్ళీ పోర్ట్ఫోలియోకి దీనికి ఏంటి డిఫరెన్స్? పోర్ట్ఫోలియోలో ఏమవుతుందంటే మీ లుక్ మాత్రమే కనపడుతుంది, మీరు ఎలా యాక్ట్ చేస్తారనేది ఐడియా రాదు. ఓకే బీడీ పెట్టుకొని లోకల్గా ఉన్నాడు, అదొక 2-3 ఇంటెన్స్ లుక్ ఇవ్వచ్చు, కానీ డైలాగ్ ఎలా చెప్తాడని తెలీదు, ఈ డైలాగ్ వచ్చినప్పుడు ఆడ వేరియేషన్స్ ఎలా తీసుకుంటాడని తెలీదు. సో దానికోసం మనము ఈ షోరీల్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇనీషియలీ స్టార్ట్ చేసేటప్పుడు పోర్ట్ఫోలియో ఫొటోస్ అది వర్క్ అవుతుంది. వెన్ యూ వాంట్ సమ్ బిగ్గర్ రోల్స్, పెద్ద క్యారెక్టర్స్ కావాలి అన్నప్పుడు షోరీల్స్తో వెళ్తే ఇట్ ఈస్ మచ్ బెటర్. ఓకే. సో అండ్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు అడిగేవి మచ్ మోర్ షో రీల్స్ గురించి అడుగుతారు కదా. ఎస్, ఈ రీల్స్ అండ్ టిక్ టాక్స్ కాకుండా మీరే మీ వాయిస్లో చేసినది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కూడా ఆ ఇంటెన్సిటీ చూడొచ్చు, మనకు కావాల్సిన ఆ క్యారెక్టర్కి ఏం కావాలో ఇది చేయగలడా అని చూస్తారు. సో ఆ ఒక క్లారిటీ దొరుకుతుంది అనే ఒక రీజన్ కోసం. సో ఇప్పుడు వీళ్ళకి పిచ్ చేసినవి ఏంటి? లైక్ పుష్ప 2 కానీ, ఇప్పుడు కేజీఎఫ్ అంటే మీరు ఆల్రెడీ కన్నడలో ఒక 5-6 ఫిల్మ్స్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ మేబీ. అంటే లైక్ ఒక ప్రొఫైల్ ఉంది, ఆడిషన్ వరకు లుక్ టెస్ట్ వరకు చేశారు, బట్ ఎక్కడైనా మీరు షో రీల్ చూసి ఇన్ అయినవి ఏమైనా ఉన్నాయా లైక్ లోపల? పుష్పనే నాకు అలానే అయింది. నేను చెప్పినట్టు కన్నడ సినిమా ఒకటి చేసిన గిల్కి అని చెప్పి, ఒక మెంటలీ ఛాలెంజ్ క్యారెక్టర్. సో అది చూసిన తర్వాత సుకుమార్ సార్ పిలిపించారు, ఓకే ఇది చేయగలడు అని. ఇన్ఫాక్ట్ థ్యాంక్స్ మీట్లో డైరెక్ట్గా చెప్పారు, వీడికి యాక్టింగ్ రాదేమో, మంచి హైట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉన్నాడు, చూడ్డానికి బాగానే ఉన్నాడు, కానీ వీడికి యాక్టింగ్ రాదు, మన లుక్కి అలా చేయగలడేమో అన్నట్టు అనుకున్నారు. కానీ ఈ గిల్కి అనే సినిమాలో ఎలా చేశానంటే ఆ లుక్ అంతా మారిపోయింది. మొత్తం గ్లామర్ ఉండకూడదు, గ్లామర్ కంప్లీట్లీ డీగ్లామర్ చేసి ఒక నార్మల్ మెంటలీ ఛాలెంజ్డ్ అనే ఒక పర్సన్ ఎలా ఉంటాడో అలాంటి ఒక క్యారెక్టర్ లాగా కనపడాలి అనే ఒక బ్యాక్గ్రౌండ్లో మనం ఆ సినిమా చేసినాము. సో అది ఆ వీడియోస్ నేను సర్ పెట్టినప్పుడు హీ వాజ్ ఇంప్రెస్డ్ బై దట్. ఆ తర్వాతనే నన్ను లుక్ టెస్ట్కి కూడా పిలిపించారు. Okay. So showreel plays a very important role as an actor and in an actor's life అది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఓకే. సో మీకేంటి వన్ ఆఫ్ ద లోయెస్ట్ పాయింట్ ఆర్ హైయెస్ట్ పాయింట్ ఇన్ యువర్ జర్నీ అంటే ఏంటి ఈ యాక్టర్ కెరియర్లో? హైయెస్ట్ పాయింట్ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ పోస్ట్ పుష్ప 2 ఇట్ సెల్ఫ్. ఆ రికగ్నిషన్ అయినా, ఆ ఒక అభిమానం చూస్తున్నా, అందరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఆ క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు
ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళ కళ్ళలో కనపడుతుంది. సో దట్ ఈస్ సమ్వేర్ ద హైయెస్ట్ పాయింట్ అనే నాకు ఇప్పుడు చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ వాజ్ హైయెస్ట్ పాయింట్ అట్ దట్ పాయింట్, కానీ ఇప్పుడు ద టాప్ పీక్ అని చెప్తే ఇప్పుడు పుష్పనే నాకు అది. లోయెస్ట్ పాయింట్స్ అంటే నేను క్యారెక్టర్ నా ఫిల్మ్ లైఫ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత హీరోగా చేశాను. హీరోగా చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఏది వర్క్ లేకుండా చాలా రోజు ఇంట్లోనే కూర్చున్నా. బట్ నిజంగా ఆ టైంలో యాక్టర్స్ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా. చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే ఆ టైంలో ప్రెషర్ ఉంటుంది. అండ్ వెన్ యువర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇంకా వర్స్ట్ ప్రెషర్ ఉంటుంది. అది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. ఫాదర్ ఇప్పుడు రిటైర్ అయిపోతారు, ఆ తర్వాత ఏంటి అనే క్వశ్చన్స్ అంతా వస్తుంటుంది. సో ఆ టైంలో మనము వర్క్ చేసుకొని నెక్స్ట్ ఏది ప్రాజెక్ట్స్, అప్పుడు నాకు అర్థమైంది జస్ట్ హీరోగానే వెళ్ళాలి అనుకుంటే అది రాంగ్ అవుతుంది. క్యారెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చాలామంది ఆర్టిస్ట్స్ ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారంటే బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దట్ దే హవ్ డన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్స్పిరేషన్గా ప్రకాష్ రాజ్ సార్ని నేను చూసిన, లేదంటే విజయ్ సేతుపతి సార్ని చూసిన. సో వాళ్ళని అందరినీ చూసినప్పుడు ఓకే దిస్ ఇస్ సంథింగ్ విల్ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు అని నేను అప్పుడు అర్థం చేసుకున్నా. క్యారెక్టర్స్ మీద వర్క్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి నేను క్యారెక్టర్స్ మీద వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఫ్రమ్ దేర్ ఇప్పుడు నెగటివ్ రోల్స్ కొన్ని వస్తున్నాయి. హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ నాకు కొంచెం అది చేంజ్ చేసి పాజిటివ్ రోల్స్లో కొంచెం చేయాలి, డిఫరెంట్గా చేయాలి, ఒక డిఫరెంట్ షేడ్ చూపించాలి, వర్సటాలిటీ చూపించాలి అనే ఒక థాట్లోనే నేను ఉన్నా. కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అలా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నా, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లాగా. అనకాపల్లి కాదు, అనకాపల్లిలో ఇట్ ఈస్ అగైన్ వెరీ రా రస్టిక్, ఏమంటారు లోకల్ క్యారెక్టర్ అన్నట్టే మనం చెప్పొచ్చు. వెళ్ళారు అనకాపల్లి ఇప్పుడు షూట్లోని? ఎస్, అనకాపల్లి షూట్ ఇప్పుడు రీసెంట్గా జరిగింది, దసరా టైంలో జరిగింది. ఆ తర్వాత వి టుక్ అ స్మాల్ బ్రేక్, ఎందుకంటే ఇప్పుడు పుష్ప రిలీజ్ అది ఇది, అండ్ పుష్ప షూటింగ్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ డే వరకు జరిగింది అనే ఒక మాటలు కూడా వచ్చింది కదా. ఆల్మోస్ట్ ఒక 10-12 days ముందు వరకు మనం షూట్ చేసినాము పుష్పక. లాస్ట్ 10 days ముందు కూడా షూట్ చేస్తారు, అది జరిగింది. సో అంత జరిగేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండాలి అనే ఒక రీజన్. కానీ వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ ద టైం? అంటే నిజంగా చాలా మంది ఎందుకు అంటే భయం వేసింది ఫ్యాన్స్ కూడా, అంటే రిలీజ్ దగ్గరకు వస్తుంది వీళ్ళు ఇంకా షూట్ చేస్తున్నారు ఇది అన్నప్పుడు, బయట వాళ్ళకి అలా ఉన్నప్పుడు యాక్టర్స్ గా మీకు ఏమనిపించింది యూనిట్ లో కానీ? మనం కూడా యాక్చువల్లీ భయపడ్డాము, ఏంటిది ఇంత క్లోజ్గా వెళ్తుంది కదా ఎలా ఉంటుంది అని. బట్ ఆ టైంలో ఆల్మోస్ట్ ఆల్ ద యాక్టర్స్ వేరే ప్రాజెక్ట్స్ని కొంచెం పోస్ట్పోన్ చేసేసారు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ రిస్కీ. ఎనీ టైం కూడా మమ్మల్ని పిలుస్తారు, ఎనీ టైం ఏమైనా చిన్న కరెక్షన్స్ ఉంటే రావాల్సి వస్తుంది. సో దానికోసం ప్రిపేర్గా ఉండాలి, లుక్ మార్పించడానికి అవ్వదు, అదే లుక్లో ఉండాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీరు ఏ లుక్ చేంజ్ చేయకూడదా? అంటే లైక్ అలా అని కాదు, ఇట్ డిపెండ్స్. అగైన్ ఇప్పుడు సుకుమార్ సార్ థాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు ఇది చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అన్నట్టు అనుకుంటారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈరోజు పుష్ప అనేది ఇస్ ద హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇండియన్ మార్కెట్లో అంతా ఇది చేయాలంటే హీ షుడ్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్. ఏది కావాలో అది చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఈవెన్ వీల్ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్ఫ్స్. మన సైడ్ నుంచి కూడా ఆ డెడికేషన్ ఉందంటే కూడా అది హెల్ప్ అవుతుంది. సో దానివల్ల ఆల్మోస్ట్ నాట్ లైక్ రిలీజ్ వరకు మనం వెయిట్ చేయాలని కాదు, అట్లీస్ట్ ఒక లాస్ట్ 10 days వరకు అయినా మనము ఆ లుక్లో ఆ క్యారెక్టర్లో ఉండాల్సి వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం మనం కొంచెం బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ అనకాపల్లి ఇప్పుడు ఇంకొక 11 days చేస్తే అయిపోతుంది. స్టార్ట్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. వేరే ప్రొడక్షన్ ఏమైనా? ఎస్, ఒక కొత్త ప్రొడక్షన్. ఇన్ఫ్యాక్ట్ త్రినాథరావు సార్, నక్కిన త్రినాథరావు సార్ వాళ్ళ బ్యానర్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఈ సినిమాని. భవ్యశ్రీ క్రియేషన్స్ అనే ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్తో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ అంత షూటింగ్ మనము అనకాపల్లిలోనే చేసినాము. ఇన్ఫ్యాక్ట్ మన ప్రొడ్యూసర్ గారు నాయుడు గారు అని ఉన్నారు, కో ప్రొడ్యూసరు. హీఈస్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్ యాజ్ వెల్. ఒక మంచి క్యారెక్టర్, చాలా బాగానే చేశారు. అండ్ వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. అనకాపల్లి అనేది ఎలా ఉంటుంది ఏంటి అనే ఐడియానే లేదు బేసికలీ. వైజాగ్ గురించి విన్నా, మెయిన్ సిటీస్ గురించి విన్నా, కానీ అనకాపల్లి అనే ఒక ఊరు ఉంది అని నాకు సినిమా స్టోరీ విన్నప్పుడే నాకు తెలిసింది. త్రినాథరావు సార్ చెప్పినప్పుడే నాకు తెలిసింది, ఓకే ఇలా ఒక క్యారెక్టర్ ఉంది. అండ్ త్రినాథరావు సార్ ఈ స్టోరీ మీద చాలా వర్క్ చేశారు, ఈ క్యారెక్టర్స్ని బిల్డ్ చేశారు. సో ఇట్ హస్ కమ్ అవుట్ రియలీ వెల్.
అండ్ హోప్ఫుల్లీ వెరీ సూన్ ఫినిష్ అయిన తర్వాత తొందరగానే సినిమా కూడా రిలీజ్ అవుతుంది అని మనం కూడా ఎదురు చూస్తున్నాం. కాదు, ఇప్పుడు మీ డైట్ ఏంటి అసలు? వెరీ బేసిక్ ఉంటారా? చాలా స్ట్రిక్ట్గా ఉండను నేను. వెరీ బేసిక్ డైట్ మెయింటైన్ చేస్తా. కొంచెం రైస్ తక్కువ తింటా. కొంచెం ఇబ్బంది అయ్యింది స్టార్టింగ్లో, స్టార్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే సౌత్ ఇండియన్స్కి రైస్ అనేది ఒక స్టేపుల్ డైట్. అది లేకుండా ఆ భోజనం అనేదే పూర్తి అవ్వదు. సో అది కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఇప్పుడు కొంచెం తక్కువ చేసిన. తింటా, బ్రౌన్ రైస్ ఎక్కువ తింటా నేను. కొంచెం వీట్ ఫుడ్ కొంచెం ఎక్కువ అలవాటు. అండ్ ఎగ్స్, ప్రోటీన్స్ ఇలాంటివి కొంచెం ఇది చేస్తా. కానీ ఎక్కువ హెవీ డయట్ అని ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే ఏ మూవీలో కూడా ఇప్పుడు 6 ప్యాక్ చూపించాలి, లేదంటే బాడీ చూపించాలి అనే ఒక క్యారెక్టర్ ఇప్పటి వరకు రాలేదు. వచ్చిందంటే అప్పుడు మేబీ ఐ హ్యావ్ టు గో ఇన్ టు స్ట్రిక్టర్ డయట్ అండ్ వర్కౌట్ కూడా మార్చాలి. సో అదని అప్పుడు ఉంటుంది. అప్పటి వరకు కొంచెం రిలాక్స్గా ఫ్రేమ్ మెయింటైన్ చేసుకొని ఏం కావాలో క్యారెక్టర్ కోసం అలా చేసుకొని వెళ్దాం అన్నట్టు ఒక థాట్లో ఉన్నా. ఏంటి దేవర ఎక్స్పీరియన్స్ ఏంటి? దట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కొట్టాల శివ సార్ ఫస్ట్ టైం నాకు స్టోరీ చెప్పినప్పుడు కూడా ఒక ఎగ్జైటింగ్ స్టోరీ అని అనిపించింది. మీకు ఏంటి, మీ పార్ట్ వరకే స్టోరీ చెప్పారా ఏంటి అసలు? లేదు, యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది అని ఫస్ట్ హాఫ్ వరకు ఇది ఉంటుంది అని ఎండ్ చేసేసారు. ఫస్ట్ హాఫ్ వీళ్ళందరూ సముద్రంకి వెళ్తారు, అక్కడ ఇలా అవుతుంది, దేవర వచ్చి వీళ్ళందరినీ అటాక్ చేస్తాడు అన్నట్టు చెప్పారు. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అని మనం అనుకున్నాము. లాస్ట్లో చూస్తే అదే ఒక ఫస్ట్ హాఫే ఒక మొత్తం ఒక దేవరా పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మీకు చెప్పింది పార్ట్ 1 మొత్తం చెప్పారా? పార్ట్ 1 మనకి ఫస్ట్ హాఫ్ అన్నట్టు చెప్పారు. ఆ తర్వాత మనకు కూడా తెలిసింది, సర్రు కూడా వచ్చి అనౌన్స్ చేశారు 2 పార్ట్స్లో వస్తుంది దేవరా. మీరు అనుకున్నప్పుడు సో అది ఇన్ఫాక్ట్ నాకు తెలిసినట్టు ఫస్ట్ హాఫ్ మాత్రమే అప్పుడు డెవలప్ చేశారు. సెకండ్ హాఫ్ ఇంకా డెవలప్ చేయలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నట్టే అనుకున్నారు ఇనీషియల్గా. చూస్తే లాస్ట్లో ఫస్ట్ హాఫే పార్ట్ 1 అన్నట్టు అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా స్క్రిప్ట్ వర్క్ మీద వర్క్ చేస్తున్నారు. పార్ట్ 2ని ఇంకా వేరే లెవెల్లో తీసుకురావాలి అనే ఒక థాట్లో చేస్తున్నారు అని నేను కూడా విన్నా అసోసియేట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఇట్ ఈస్ గోయింగ్ గ్రేట్ అన్నట్టు నాకు కూడా తెలిసింది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. హోప్ఫుల్లీ 2025 ఎండ్ 2026లో షూట్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో మళ్ళీ కంటిన్యూటీ అయితే ఉంటుంది, ఈ సినిమాకి మాత్రం కంటిన్యూటీ ఉంటుంది. ఎస్, నేను ఎదురు చూస్తున్నా. లెట్స్ సీ స్టోరీ ఎలా మారుతుందో, కొరటాల శివ సార్ ఎలా అనుకుంటారో ఏంటి అని చూడాల్సి వస్తుంది. ఎన్టీఆర్ గారితో సీన్స్ పడ్డాయి కాబట్టి ఎస్ మంచి సీన్స్ పడింది సార్తో కూడా. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సార్తో చేసినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు, సర్ వన్ టేక్ ఆర్టిస్ట్ అని చాలా ఫేమస్. అది డైరెక్ట్గా చూడడానికి ఒక ఆపర్చునిటీ మనకు దొరికింది. ఎలా చేస్తారు, ఎంత ఇంటెన్స్గా ఉంటారు, ఎంత రెడీ అయి వస్తారు సీన్కి అనేది, హోంవర్క్ ఎంత చేస్తారు అనేది అక్కడ మనకి తెలిసింది ఆ 1 టేక్లో చేసినప్పుడు. దాంతో మనం కూడా నేర్చుకున్నాము. ఓకే, మనం నేను చూసినట్టు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ 1 టేక్లో ఉంటుంది. సర్రే చూస్తారు ఒకసారి, కొరటాల శివ సార్తో డిస్కస్ చేస్తారు, ఇది బాగుందా, ఏమైనా చేంజెస్ కావాలా అని. కొరటాల శివ సార్ ఏమైనా ఒక చేంజెస్ చెప్తే అది జస్టిఫికేషన్ ఇస్తే అది ఉంటుంది. ఓకే, లెట్స్ డూ 1 మోర్ అని చెప్పి ఆ వేరియేషన్ ఏం కావాలో అది ఒకటి వేరియేషన్ ఇచ్చి ఇది చేస్తారు. బట్ డైలాగ్స్ అయితే కంప్లీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా కొట్టేస్తారు. ఒకే టేక్లో చేస్తారు. వేరియేషన్స్ ఎప్పుడు కావాలన్నప్పుడు వి గో ఫర్ సెకండ్ టేక్, అలా ఉంటుంది. సో మనకు భయం వేస్తూ ఉంటుంది కదా పక్కన ఆర్టిస్ట్ అన్నప్పుడు. ఎస్, చాలా చాలా సర్ వచ్చారంటే ఎలా ఇప్పుడు అనే ఇనీషియలీ నాకు కొంచెము నేను ఇలా షివర్ అయ్యేవాడిని. తర్వాత సర్తో చేస్తున్నప్పుడు సర్రు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. తర్వాత మనకు కూడా చేయడానికి ఒక కంఫర్ట్ దొరికింది. అండ్ వీ ఆల్సో యూస్ టు డూ యాజ్ మచ్ as పాసిబుల్. సర్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం మనము. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ డేస్ నుంచి తెలుగు మూవీస్ చూసేవాళ్ళ, అంటే లైక్ చైల్డ్హుడ్? ఎస్, నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు కొంచెం ఎక్కువ చూసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ నేను చదివేటప్పుడు అంటిల్ ద ఇంజనీరింగ్ డేస్
ఇంట్లో కేబుల్ అనే కాన్సెప్ట్ లేదు, అండ్ మన ఇంట్లో థియేటర్స్కి వెళ్ళే కాన్సెప్టే లేదు, మన ఊర్లోనే అది చాలా తక్కువ ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ ఏదో ఒక సీడీ దొరికింది లేదంటే ఒక డివిడి దొరికిందంటే ఆ మూవీస్ పెట్టుకొని చూడడం అంతే. ప్రతిరోజు భోజనం టైంకి డిన్నర్ టైంకి సినిమా పెట్టడము, ఒక హాఫ్ అన్ అవర్ ఆ సినిమా చూడడము, అలా చూసేవాడిని. అప్పుడు మేజర్గా మనం చూసిన సినిమాస్ అంటే పోకిరి ఒకటి అండ్ చిరుత ఒకటి, ఆ టైంలో నేను ఎక్కువ చూసిన సినిమాస్. అండ్ తమిళ్లో ఒక 2-3 సినిమాస్, గిల్లీ, అలాంటి కొన్ని సినిమాస్ అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చూసిన సినిమాస్. సో ఈ సినిమాస్ అయితే నాకు చాలా గుర్తుంది. ఓకే మనం చూసినాము. సో యంగర్ డేస్ అలా వెళ్ళిపోయింది. ఇంజనీరింగ్ వచ్చినప్పుడు తెలుగు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సో వాళ్ళు మమ్మల్ని తెలుగు సినిమాస్కి తీసుకుని వెళ్ళేవారు. కన్నడ సినిమా వచ్చినప్పుడు మనం వాళ్ళని తీసుకుని వెళ్ళేవారు. సో అలా జరిగేది. సో అప్పుడు స్టార్ట్ చేసిన సో మీ ఫిల్మోగ్రఫీ చూసా, లైక్ యూ యాక్టెడ్ విత్ పునీత్ సార్. ఎస్. సో నేను విజిట్ చేశాను ఆయన హౌస్ని, అంటే శివన్న గారిని కలిసి ఒక 2 times ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కలిసినప్పుడు కానీ ఎవ్రీథింగ్. సో ఆయనతో ఏంటి ఎక్స్పీరియన్స్ మీకు పునీత్ సార్తో? ఇట్ వాజ్ యాక్చువల్లీ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ వండర్ఫుల్ మెమరీ సార్తో వర్క్ చేసినది. ఎందుకంటే హీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్. నేను ఒక పెద్ద స్టార్, ఇలా ఉండాలి అక్కడే ఉండాలి అనే ఒక యాటిట్యూడ్ సార్తో ఉండదు. ఎవరు వచ్చినా కూడా ఒక స్మైల్తో మాట్లాడేవారు. ఇన్ఫ్యాక్ట్ పునీత్ రాజ్ కుమార్ సార్ అన్నప్పుడు వాళ్ళ స్మైల్ చాలా ఫేమస్. నేను అంటే నిజంగా టీవీలో చూసినప్పుడు ఫ్యాన్స్ అందరూ వచ్చినప్పుడు మేబీ ఒక స్టార్కి ఉంటారు కదా అనుకున్నాను, కానీ నేను బెంగళూరులో ఏదైనా హోటల్కి వెళ్ళినా ఏదైనా ఆటోకి వెళ్ళినా ఆయన కట్అవుట్స్ ఎవ్రీ ప్లేసెస్లో ఉండేవి. అవును, ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఏముందో, చారిటీ ఏముందో, వాళ్ళు చనిపోయే వరకు ఎవరికీ తెలీదు ఇలా చేశారు అనేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ చారిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి చెప్పేవారు మనకి పునీత్ సార్ ఇది చేశారు అది చేశారు అని. సో అది ఒక గొప్పతనం, అది చాలా మందికి నచ్చింది. దట్ వాజ్ సంథింగ్ వీ ఆల్వేస్ లైక్డ్ అబౌట్ హిమ్. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్లో కూడా చాలా కేర్ఫుల్గా సార్ చూస్ చేసుకునేవారు. డ్రింకింగ్ క్యారెక్టర్స్ ఉంటే యూజువలీ వాళ్ళు అది చెయ్యరు, స్మోకింగ్ క్యారెక్టర్స్ ఉంటే చెయ్యరు. హీ వాజ్ వెరీ పర్టికులర్ దట్ వే. చాలా తక్కువ, నేను చూసిన సినిమాస్ అయితే అది అస్సలు చేయలేదు. ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అంటే పునీత్ సార్ సినిమా అన్నట్టే ఉండేది అప్పుడు. సో దట్ ఈస్ సంథింగ్, యాజ్ అన్ యాక్టర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా, దట్ వాజ్ సంథింగ్ రియలీ గ్రేట్. సో అలాంటి ఒక మనిషి ఫిట్నెస్ని చాలా ఎక్కువ ప్రమోట్ చేసేవారు. వాళ్ళని చూసుకొని మనము కూడా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఆ ఏజ్లో మనం కూడా అలా కనపడాలి అనే ఒక థాట్లోనే మనం ఉండేవాళ్ళం. సో అదంతా చూసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఒక పాజిటివ్ థాట్స్, ఒక మంచి ఆలోచన పెడుతున్నారు, దాన్ని మనం కూడా నేర్చుకోవాలి, మన లైఫ్లో కూడా ఆ అలవాటు ఉండాలి అనే ఒక థాట్లో మనం కూడా దాన్ని నేర్చుకున్నాము. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ నైస్ అబౌట్ పునీత్ సార్ అని చెప్పి. యువరత్న అయినా చేశారా ఆయన? ఎస్, యువరత్న చేసినది. ఓకే. సో తర్వాత మళ్ళీ ఇంకా ఏమీ ఎక్స్పీరియన్సెస్ దొరకలేదు? ఆ తర్వాత జేమ్స్ అనే ఒక సినిమా చేశాను, లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ పునీత్ సార్. అదొక సినిమా నేను చేసిన. అండ్ దట్ వాజ్ ద లాస్ట్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ లాస్ట్ చేసేటప్పుడు సార్ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. సో దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఫీలింగ్. హౌ ఇట్ కంప్లీట్స్ అంటే లైక్ ఇది విఎఫ్ఎక్స్ అండ్ సీజీ చేసుకొని దాన్ని కొంచెం కవర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్ చూసినప్పుడు కూడా మనకి తెలుస్తుంది, ఓకే ఈ సీన్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఫిల్మ్ అది ఫినిష్ అయ్యింది, జస్ట్ ఒక 20% అలా ఉండిపోయింది. సో దానికోసం కొంచెం సీజీ అండ్ విఎఫ్ఎక్స్ వాడి మేనేజ్ చేశారు దాన్ని. ఓకే, మేబీ స్టోరీని కూడా కొంచెం మార్చారేమో, బికాజ్ ఎక్కువ సీజీ ఎక్కువ విఎఫ్ఎక్స్ అంటే అంత న్యాచురాలిటీ రాదు. సో దానికోసం కొంచెం చిన్న చేంజెస్ చేసుకున్నారేమో, మేబీ, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్. బట్ యా, ఆల్మోస్ట్ 80% అయితే మనము చేసినాము. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ టైంలో? యాక్చువల్లీ ఆ రోజు నేను వర్కౌట్ చేస్తున్నా, ఇంట్లో నేను వర్కౌట్ చేస్తుంటే నాకు కాల్ వచ్చింది, ఇలా పునీత్ రాజ్ కుమార్ గారు హాస్పిటల్లో ఉన్నారంట, విఠల్ మల్య హాస్పిటల్లో. నాకు క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అక్కడే వర్క్ చేసేవారు విఠల్ మల్య హాస్పిటల్లో, చనిపోయారంట అని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు,
కొంచెం కరెక్ట్గా మాట్లాడు, అలా ఏం ఉండదు, చాలా ఫిట్నెస్ అది ఇది అని ఉండేవారు. ఇలా కార్డియాక్ అరెస్ట్ అయింది అన్నప్పుడు ఐడియా లేదు. సరే అని వెళ్ళి టీవీ చూస్తుంటే హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం సీరియస్ కండిషన్, క్రిటికల్ కండిషన్ అన్నట్టు చెప్పారు. సో లేదురా ఇలా క్రిటికల్ కండిషన్ అంటున్నారు కదా అంటే, లేదు లేదు ఇది అయిపోయింది, ఇప్పుడు కొంచెం క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కోసం ఇలా అవుతుంది అన్నట్టు నాకు ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, షిట్ ఏంటిది ఇలా అయిపోయింది అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ కంఠీరవ స్టేడియంలో సార్ బాడీని అక్కడ పెట్టారు. ప్రతిసారి సర్ని చూసినప్పుడు వి ఆల్వేస్ సా హిమ్ విత్ అ స్మైల్, ఒక మంచి స్మైల్తో సర్ని చూసేవారు. ఆ రోజు అక్కడ చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సీరియస్ ఫేస్గా అలా ఒక బాడీ ఇలా ఉంది అన్నప్పుడు అది చూడలేకపోయినా నేను. ప్రతిసారి ఒక స్మైల్లో చూసినప్పుడు ఇలా చూడడం అంటే అది చాలా బాధగా అనిపించింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఆల్మోస్ట్ ఫర్ అ ఫ్యూ డేస్ అది డైజెస్ట్ అవ్వట్లేదు, ఇది నిజంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ అండర్స్టాండ్ అంత ఇదైన తర్వాత వీ హ్యాడ్ టు అక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఏమైందని. ఇట్ వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ దట్ టైం. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీ నెక్స్ట్? ప్రస్తుతానికైతే అనకాపల్లి అనే ఒక సినిమా జరుగుతుంది. ఇంకొక 11 days ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ పుష్ప చేసే టైంలోనే ఈ సినిమా కూడా సైమల్టేనియస్గా చేసిన నేను. ఇంకొక 11 days అయిందంటే అది ఫినిష్ అయిపోతుంది. మరి ఇప్పుడు రవితేజ గారిది ఏంటి? ఎస్, అండ్ మాస్ జాతర ఒకటి రవితేజ సార్తో జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ రియలీ గ్రేట్. క్యారెక్టరైజేషన్ బిఫోర్ మూవీస్ ఏమైనా చూసారు మీరు ఎప్పుడైనా? ఓ ఎస్ చాలా మూవీస్ చూసినాము. అప్పుడైతే హైలీ ఎనర్జీ, ఎస్ హెవీ ఎనర్జీ. కిక్ సినిమా అయితే అది కూడా వన్ ఆఫ్ ద సినిమాస్, నేను అప్పుడు సిడి డివిడీలో పెట్టుకొని చూసిన వన్ ఆఫ్ ద సినిమాస్ అది కిక్ సినిమా. సో ఇది చాలా ఒక హ్యాపీనెస్ దొరికింది. రవితేజ సార్ నా క్యారెక్టర్ని పుష్పలో చూసారంట, అప్రిషియేట్ చేశారంట అని వాళ్ళ టీము చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే ఈ కుర్రోడు బాగానే చేస్తున్నాడు, లెట్స్ సీ వీ కెన్ టేక్ హిమ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అన్నట్టు సార్ చెప్పారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ ఇది చెప్తున్నారంటే ఇట్ ఈస్ సంథింగ్ రియలీ గ్రేట్. ఎందుకంటే సర్రు కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఏది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. సో ఒక కొత్త అబ్బాయి ఇలా వస్తున్నాడు, ఏది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలా వస్తున్నాడు అన్నప్పుడు ఆ సపోర్ట్ ఇస్తున్నారు అని తెలిసి నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ బ్లెస్డ్ అబౌట్ వెన్ రవితేజ సార్ ఇది చెప్పారు అని విన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు యాక్టర్గా మనం కొన్ని బాధ్యతలు మోయాల్సి ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్. లైక్ వీ హ్యావ్ టు గ్రూమ్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ ఎ మేనేజర్, వీ హ్యావ్ ఎ డేట్స్, ఇది ఉండాలి, మన స్ట్రెస్ ఉండకూడదు, ఫేస్లో తెలియకూడదు, అండ్ ఎవ్రీథింగ్ ఒక రాయల్గా కనిపించాలి, ఇదంతా ఎవ్రీథింగ్ చేయాలి. మనకు వచ్చే డేట్స్ కానీ సినిమాస్ కానీ ఎప్పుడో ఉంటూ ఉంటాయి, దాంతోనే మనం ఎవ్రీథింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో దీస్ థింగ్స్ మీరు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది, ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ హెవీనెస్ మీకు అర్థమవుతుంది కదా. హౌ డూ యూ మేనేజ్? మీ వరకు వచ్చేసరికి ఈ కంప్లీట్ చెప్పాలంటే మీకైనా ఎంత పెద్ద స్టార్కైనా ఒకటే థింగ్స్ ఉంటాయి, ఆ బబుల్నెస్ని ఎలా మేనేజ్ చేస్తుంటారు? యాక్చువల్లీ చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఎప్పుడంటే మీ డేట్స్ క్లాష్ అయినప్పుడు దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ మనకి. అండ్ నైట్ షూట్స్ ఉన్నప్పుడు అయితే అది కూడా ఒక పెద్ద ఇబ్బంది. లక్కీలీ నాకు మన మేనేజర్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ రాము గారు హ్యాండిల్ చేస్తున్నారు, డేట్స్ అంతా చూసుకుంటున్నారు, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. స్ట్రెస్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనము మాట్లాడుకోవడము ఇలా వీళ్ళు అడుగుతారు. అంటే హౌస్ యువర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్? లైక్ వచ్చిన తర్వాత మీరు చెప్పారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్పేసి, సో వీ హ్యావ్ టు పోర్ట్రేట్ అవర్ లుక్ యాజ్ వెల్, రైట్? వెరీ ట్రూ. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు యాక్టర్స్ అని వచ్చినప్పుడు దే హ్యావ్ టు మెయింటైన్ దట్ టూ మచ్. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఎలా అయిపోతారంటే ఒక ఫేక్ ఆరా కూడా క్రియేట్ చేయాలన్నట్టు ఒక లెవెల్ కూడా వెళ్ళిపోతారు. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ వెరీ గుడ్, నాకు పర్సనల్గా అనిపించింది. గ్రూమింగ్ అనేది వీల్ హ్యావ్ టు డూ బికాస్ క్యారెక్టర్స్ కోసం అలా ఉంటుంది. అండ్ ప్రతిసారి కూడా చాలా గ్రూమింగ్గా ఉంటే కూడా ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి ఆ క్యారెక్టర్లో అలాగే కావాలి. సో మీరు నార్మల్గా ఉండండి అంటారు, గ్రూమ్ చేయకపోతే చాలా వర్స్ట్గా ఉన్నాడు, వీడిని పెట్టుకో
మాట్లాడుకోవడం ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఉంటుంది. సో వీల్ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఒక లోకల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం చాలా లోకల్గానే కనపడాలి, చాలా స్టైలిష్గా కనపడితే అది బాగుండదు. అదే ఒక ప్రాపర్ బిజినెస్ టైకూన్ మంచి డబ్బులు సంపాదిస్తున్నాడు అన్నప్పుడు అలాగే ఒక ఇది ఉంటుంది. సో వీల్ హ్యావ్ టు, మీరు అన్నట్టు పోర్ట్ఫోలియో అప్పుడు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫోటోషూట్స్లో ఒక లోకల్ గూన్ లాగా ఒక క్యారెక్టర్, ఒక రౌడీ లాగా ఒక క్యారెక్టర్ ఫోటోషూటు, ఇంకొక ఫోటోషూట్లో మంచి బిజినెస్ టైకూన్ లాగా ఒక ఫోటోషూటు. సో అక్కడ మనకి చూపించడానికి ఒక ఇది ఉంటుంది. బట్ అదర్వైజ్ బేసిక్ గ్రూమింగ్, బేసిక్ ఫిట్నెస్ మెయింటెనెన్స్ ఇదంతా మనము చేసుకోవాల్సి వస్తుంది. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం ఇదంతా మనము బేసిక్ ఇదైతే చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ తారక్ గారు. థ్యాంక్ యూ, సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మీ జర్నీ, ఇంకా తెలుగులో కూడా. థ్యాంక్ యూ సో మచ్, దట్ మీన్స్ అలాట్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.